పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. మహబూబ్ నగర్లో రాబోయే 10 సంవత్సరాల్లో 20,000 మందిని ట్రైనింగ్ ఇవ్వాలా, దాంట్లో చాలా మందికి ప్లేస్మెంట్ ఇవ్వాలా అని చెప్పి ఒక ఆలోచన నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. దాంతో చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా సహకారం చేస్తాం. మేము సిన్సియర్గా అడుగులు ముందుకేస్తున్నామని ఆ భగవంతుడు అనుకున్నాడేమో. ఈరోజు మా సంకల్పానికి బలంగా దేవుడిచ్చిన వరంలాగా ఈరోజు నిర్మాణ్, ఇన్ఫోసిస్ ఇద్దరు కలిసి ఇక్కడ ఇంపాక్ట్ హైరింగ్ సెంటర్ పెట్టారు. ఇది చాలా గొప్ప సుదినం మహబూబ్ నగర్ పట్టణ చరిత్రలో. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ తమ ట్రైనింగ్ కార్యక్రమాలకు, హైరింగ్ కార్యక్రమాలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎంచుకున్నదంటేనే సిఎస్ఆర్ కింద చాలా గొప్ప అవకాశం. అలాగే ఎన్నో ఏళ్ళుగా సర్వీస్ మోటో తోటి 25 రాష్ట్రాల్లో యూత్కు ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకు స్కిల్ ఇస్తూ, వాళ్ళకు ప్లేస్మెంట్ చేస్తూ అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా తమ జీవితాలనే త్యాగం చేసిన వారు పెట్టిన సంస్థ నిర్మాణ్. అటువంటి స్వచ్ఛమైన సంస్థ కార్పొరేట్ దిగ్గజం, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, ఈ రెండూ కలిసి ఈరోజు మన మహబూబ్ నగర్ కోసం ఇక్కడ సెంటర్ను పెట్టడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది చాలా సంతోషపడాల్సిన విషయం. వారు ఈరోజు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం వస్తుంది. 2 సంవత్సరాల్లో 2,600 మందిని మన మహబూబ్ నగర్ పిల్లల్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి, వాళ్ళకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి, కంపెనీలకు ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని అడిగి ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ 2,600 మంది మన పిల్లలకు వాళ్ళ జీవనాధారం కల్పించడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మంచి ఉద్యోగాలను వాళ్ళకి ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. 2 సంవత్సరాలు 2,600 అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పి మహబూబ్ నగర్ ప్రజల తరఫున నిర్మాణ్ సంస్థను, గ్లోబల్ CEO మయూర్ గారిని, అలాగే ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ కోఆర్డినేటర్ మా వంశీ గారిని మా ప్రజల తరఫున వారిని కోరుతా ఉన్నాం. అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ చేయాలి. వారికి ఏది కావాలంటే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేగా మా ప్రభుత్వము, మా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఎక్కడ ఎవరు అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా అది యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు అందజేసే ఏర్పాటు మేము చేస్తాం. ఎంతో దూరం నుంచి వాళ్ళ మహబూబ్ నగర్ పిల్లల కోసం వచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేసి ఇంకా చాలా కార్యక్రమాలు ఈ పట్టణంలో చేయాలని మా అందరి ఆలోచన. మళ్ళీ ఒకసారి పత్రికా ముఖంగా మా నిర్మాణ్ CEO గారికి, ఇక్కడ సెంటర్ రావాలని పట్టుబడి తీసుకొచ్చిన మా శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ సెంటర్ యొక్క మేనేజర్కి, మా డైరెక్టర్కి, నిర్మాణ్ డైరెక్టర్కి, తర్వాత వీటన్నిటిని తెరవక ఉండి ఫండింగ్కి ఏం ఇబ్బంది లేకుండా చూసే మా ఇన్ఫోసిస్ టీమ్, మా కోఆర్డినేటర్ వంశీ గారు, వారి మిత్రులందరూ, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వారు మహబూబ్ నగర్తో ఈ బంధం కలకాలం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.